నీవు ఫలానా విధంగా జీవించావు, ఫలితంగా నీకు ఫలానా సంస్కారాలు ఏర్పడ్డాయి. నీ ప్రస్తుత పరిస్థితికి అవే కారణం. ఇప్పుడు వాటన్నిటినీ విసర్జించు అని మాస్టర్ అంటారు. దీనినే వేరు మాటల్లో వారు నీవు చేసిన తప్పులకు పశ్చాత్తాపపడు అని అంటారు. అయితే బాబూజీ సూచించినది ఏమిటంటే, సహజ మార్గంలో పశ్చాత్తాపం అంటే మనం చేసిన పాపాలకు సంబంధించిన ఆలోచనల కొరడాలతో మనల్ని మనం కొట్టుకోవటం కాదు. ఈ విషయాన్ని మనం ముఖ్యంగా అర్థం చేసుకోవాలి. ఇక్కడ పశ్చాత్తాపం అంటే ఆ తప్పులను మళ్ళీ మళ్ళీ చేయనని నిర్ణయించుకోవడమే. గతం గతించింది, ఇక ఆ తప్పులను మరి చేయను అని నేను నిర్ణయించుకున్నాను అనే ఒక్క సానుకూల చర్యతో మానవుల దృష్టిలో అసహ్యకరమైన పాపపు ఆలోచనలు, నేరం చేశాననే భావన, దాన్ని అంటిపెట్టుకుని ఉన్న శిక్షను గురించిన భయం ఇవన్నీ తొలగిపోతాయి.